రేవంత్ సర్కార్లో రైతులను కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ మండల పరిధిలోని మిల్లును పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మంచిగా ఉన్న ధాన్యం ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతుంటే కనీసము పిండి సంచులు లేవని ఫైర్ అయ్యారు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, సకాలంలో కరెంటు కూడా ఇవ్వట్లేదని నిప్పులు చెరిగారు. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతులు కన్న కష్టాలు ఉన్నారు. రైతు బంధు లేదు సరిగా, రుణమాఫీ లేదు సరిగా, కరెంట్ లేదు, పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. మొత్తం తడిసిన ఓట్లు అక్కడక్కడ పండితే గిట్టుబాటు ధర లేక ప్రైవేటు మిల్లులకు అమ్ముకున్నారు. అమ్ముకున్న దగ్గర కూడా కనీసం రేట్ లేదు. మిల్ల దగ్గర చూస్తే రైతులు కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. మా పాలమూరు జిల్లా మహబూబ్నగర్ అంటే బతుకుతారు, ఒక రైతులే బతుకుతారు. మా దగ్గర ఏం లేదు, ఆధారం లేదు. ఇక రైతు బతుకుతేనే అందరూ బతుకుతారు. కానీ ఇక రైతుల కన్నీట్టు ఏ రైతు చూసినా, ఏ రైతు మీద కదిలిచ్చినా కూడా కన్నీరు తప్ప ఏం లేదు. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, నకిలీ విత్తనాలు స్టార్ట్ అయినాయి. ఒక రైతుని అడిగితే 2 సంవత్సరాలు లేవు సార్ అని చెప్తున్నారు. యూరియా లేదు ఇప్పటికీ. మేము అధికారంలో ఉన్నప్పుడు నాటేసే కన్నా ముందు రైతు బంధు పడేది. 2 సంవత్సరాలు రెడీగా ఉండేటివి, ఒక భరోసా ఉండేది రైతులకు. ఏం లేదు కదా. ఇప్పటి వరకు 2-3 రైతు బంధు ఎగ్గొట్టేది. మళ్ళీ ఏమనంటే మాట్లాడితే వితండవాదం తప్ప ఏం లేదు. ఇక బోనస్ అంతా బోగస్ అయిందంట, రైతు రుణమాఫీ బోగస్ అయిందంట. కనుక జిల్లా రైతాంగం ఆలోచన చేయాలి. 90% కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టుని 10% కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది. పిలిచిన కాలువ టెండర్లు రద్దు చేసింది. ఇలా మంత్రులు కానీ అందరూ కూడా అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది సీజన్, ఇప్పటివరకు కూడా ఏం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంతే. దాదాపు 30-40 హామీలు ఇచ్చిన రైతుల గురించి అవన్నీ నెరవేర్చాలా. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం గ్యారంటీగా.